హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం ఐటీఐ ఎలక్ట్రీషియన్ సంబంధించి ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అనేది చూద్దాం. ఇవేంటంటే ఎనీ టెక్నికల్ ఎగ్జామ్స్‌కి అంటే సపోజ్ ఇస్రో గానీ, సింగరేణి సంబంధించి గానీ, నేవల్ డాక్యార్డ్ గానీ, ఎనీ టెక్నికల్ ఎగ్జామ్‌కి ఇది ప్రీవియస్‌గా అడిగిన క్వశ్చన్ పేపర్ ఇది. ఎన్‌పీసీఎల్ సంబంధించి అంటే న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంబంధించి ఈ క్వశ్చన్ పేపర్ ఇది. ఎందుకంటే మనం క్వశ్చన్ పేపర్స్ ఎక్కువగా డిస్కస్ చేయటం వలన మనకి ఏ మోడల్స్ ఎక్కువగా రిపీట్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. సో, నేను అందువలన ఎక్కువగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేదే డిస్కస్ చేయటం జరుగుతుంది. అది ఫిట్టర్ అయినా గానీ, ఎలక్ట్రీషియన్ అయినా, వెల్డర్ అయినా, టర్నర్ అయినా, ఏ ట్రేడ్ అయినా గానీ. సో, ప్రీవియస్ క్వెషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ బిట్స్. సో, ఈ టోటల్ బిట్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుందాం. సో, ఈ వీడియో పూర్తిగా చూడండి చివరి వరకు. మీకు కొంత ఐడియా అనేది వస్తుంది. అండ్ ఈ యొక్క ఇంపార్టెంట్ బిట్స్ టోటల్‌గా 50 బిట్స్ ఉంటాయి. ఈ 50 బిట్స్ కూడా మీరు చదవండి. మాక్సిమం రిపీటెడ్ బిట్స్ అనేది ఇందులో ఉన్నాయి. మీకు తెలుస్తుంది. ఫస్ట్ క్వెషన్. ఇన్ ఇండియా మెయిన్ సప్లై వోల్టేజ్ యూజ్డ్ ఇన్ డొమెస్టిక్ ఎలక్ట్రికల్ అప్లయన్స్ ఈస్ డాష్ వోల్ట్స్. మన ఇండియాలో మెయిన్ సప్లై అంటే ఎంత వోల్టేజ్ యూజ్ చేస్తారంటే 220 వోల్ట్స్ యూజ్ చేస్తారు. అండ్ మన ఇండియాలో ఎంత ఫ్రీక్వెన్సీ అనేది కూడా అడుగుతారు ఒక్కోసారి. ఇక్కడ ఎంత ఫ్రీక్వెన్సీ యూజ్ చేస్తారు అని అడుగుతారు. ఇక్కడ 50 హెర్ట్జ్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 2 బిట్స్ కవర్ అవుతున్నాయి. ఇక్కడ 50 హెర్ట్జ్ మన ఇండియాలో 50 హెర్ట్జ్ అనేది యూజ్ చేస్తారు. అండ్ సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ ఈజ్ మేడ్ సెల్ఫ్ స్టార్టెడ్ బై యూజింగ్. ఆన్సర్ ఏంటంటే కెపాసిటర్. సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ ఈజ్ మేడ్ సెల్ఫ్ స్టార్టెడ్ బై యూజింగ్ కెపాసిటర్. అసలు కెపాసిటర్ యూనిట్స్ ఏంటి? ఫారడేస్. ఓకే. రెసిస్టెన్స్‌కి ఓమ్స్. అండ్ నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ షార్ట్ సర్క్యూటెడ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఎలక్ట్రికల్ సర్క్యూట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్ ఆఫ్ ఎలక్ట్రికల్ సర్క్యూట్. ఎలక్ట్రికల్ సర్క్యూట్‌లో షార్ట్ సర్క్యూట్ అవ్వకుండా మనం ప్రొటెక్ట్ చేయటానికి ఇందులో ఏది యూజ్ అవుతుంది అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి ఫ్యూజ్. ఫ్యూజ్ అనేది షార్ట్ సర్క్యూట్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ద యూనిట్ ఆఫ్ కెపాసిటెన్స్ ఈజ్ ఫారడే. ఓకే. అదే యాంపియర్స్ అయితే కరెంట్‌కి యాంపియర్స్, వోల్టేజ్‌కి వోల్ట్. డాష్ ఎలక్ట్రోలైట్ ఈజ్ యూజ్డ్ టు లెడ్ యాసిడ్ బ్యాటరీస్. లెడ్ యాసిడ్ బ్యాటరీస్‌లో ఏ ఎలక్ట్రోలైట్ మనం యూజ్ చేస్తాం అని అడుగుతున్నారు. H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్. అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ ద వోల్టేజ్ రేటింగ్ ఆఫ్ సింగిల్ డ్రై సెల్ జింక్ కార్బన్. ఒక సింగిల్ డ్రై సెల్‌కి మినిమం వోల్టేజ్ ఎంత ఉంటదంటే 1.5 వోల్టేజ్. మీరు ప్రాక్టికల్‌గా చెక్ చేయాలనుకుంటే మీకు మీ ఇంట్లో వాచెస్ అంటే గడియారాలు ఉంటే వాటి యొక్క వోల్టేజ్ అంటే స్మాల్ బ్యాటరీస్ అనేది మీరు చెక్ చేసి చూడండి. మీకు మాక్సిమం 1.5 వోల్టేజ్ అనేది ఉంటుంది. ది ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ 3 రెసిస్టెన్స్ ఈచ్ ఆఫ్ 3 ఓమ్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ విల్ బి డాష్ ఓమ్స్. ఆన్సర్ ఏంటంటే 1 ఓమ్. మీరు యాక్చువల్‌గా ఓమ్స్ అనేది రెసిస్టెన్స్‌లో ఉంటే 1/R1 + 1/R2 + 1/R3 ఇది ప్యారలల్‌లో ఉంటాయి. అదే సిరీస్‌లో ఉంటే R1 + R2 + R3. 3 ఓమ్స్ అనేది ఒక్కొక్కటి 3 ఓమ్స్ అన్నారు. అంటే ఈ విధంగా ఉంటుంది. అంటే ఒక ట్రయాంగిల్ షేప్‌లో ఉంటుంది. రెసిస్టెన్స్ అనేది ఇక్కడ రెసిస్టెన్స్, ఇక్కడ రెసిస్టెన్స్, ఇక్కడ రెసిస్టెన్స్. ఇది 3 ఓమ్స్, ఇది 3 ఓమ్స్, ఇది 3 ఓమ్స్. టోటల్‌గా 3/3 ఆన్సర్ 1. సో, ఇది ప్రీవియస్‌గా ఎన్ఈడీకి సంబంధించి అడిగారు ఈ బిట్టు. హౌ మెనీ మినిమమ్ డయోడ్స్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ ఫుల్ వేవ్ బ్రిడ్జ్ రెక్టిఫైయర్. ఫుల్ వేవ్ బ్రిడ్జ్ రెక్టిఫైయర్‌లో ఎన్ని డయోడ్స్ అనేది మినిమమ్ మనకు యూజ్ అవుతాయి అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి 4 డయోడ్స్. ఎందుకంటే ఇది ఈ షేప్‌లో ఉంటుంది. ఇక్కడ ఒక డయోడ్ యూజ్ చేస్తాం. ఇక్కడ ఒక డయోడ్, ఇక్కడ ఒక డయోడ్, ఇక్కడ ఒక డయోడ్ యూజ్ చేస్తాం. సో, మినిమమ్ అంటే ఫుల్ వేవ్ బ్రిడ్జ్ రెక్టిఫైయర్ యూజ్ చేయాలంటే మినిమమ్ ఈ షేప్‌లో ఉంటది. 4 డయోడ్స్ అనేది యూజ్ చేయాలి. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎన్ ఇన్సులేటర్. ఇక్కడ ఇన్సులేటర్ అంటే ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్‌ని
బయటికి పోకుండా ఒక ఇన్సులేషన్‌గా అంటే సపోజ్ మన కేబుల్ ఉంది. కేబుల్‌ని కాపర్ వైర్‌కి బయట బ్యారెడ్ వైర్‌ని ఆహ్, ఇన్సులేట్ చేస్తాం. ఇన్సులేట్ చేయడం అంటే ఆ బ్యాడ్ వైర్ బయటకి కనబడకుండా అంటే టచ్ చేసినా మనకేమీ అవ్వకుండా ఉండడానికి ఇన్సులేషన్స్ అనేది యూజ్ చేస్తాం. ఇందులో ఇందులో ఇన్సులేషన్ కానిది ఏది అని అడుగుతున్నారు. ఇక్కడ మైకా ఇచ్చారు. గ్రాఫైట్, ప్లాస్టిక్ అండ్ పోర్సిలిన్ అనేది ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఆన్సర్ ఏంటంటే గ్రాఫైట్. గ్రాఫైట్ అనేది ఇన్సులేటెడ్ కాదు. అండ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎలక్ట్రికల్ మెషిన్ హ్యాస్ హైయెస్ట్ ఎఫిషియన్సీ? ఇందులో ఏది హైయెస్ట్ ఎఫిషియన్సీ అని అడుగుతున్నారు. ఇక్కడ సింక్రోనస్ మోటార్, డీసీ మోటార్, ఇండక్షన్ మోటార్, ట్రాన్స్ఫార్మర్ ఇచ్చారు. ఇందులో హైయెస్ట్ ఏంటంటే ఎఫిషియన్సీ ట్రాన్స్ఫార్మర్స్. ట్రాన్స్ఫార్మర్ ప్రిన్సిపల్ ఏంటి? మ్యూచువల్ ఇండక్షన్. ట్రాన్స్ఫార్మర్ ప్రిన్సిపల్ ఏంటి? మ్యూచువల్ ఇండక్షన్. ఇది గుర్తుపెట్టుకోండి. ఒక్కోసారి డైరెక్ట్‌గా ఈ క్వెషన్ అడుగుతారు. మ్యూచువల్ ఇండక్షన్. అండ్ నెక్స్ట్ what parameter does not change from input to output of power transformer? ఇన్పుట్ నుంచి అవుట్పుట్‌కి చేంజ్ అయ్యే అదే పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌లో ఏ పారామీటర్స్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి అని అడుగుతున్నారు. అంటే ఒక ట్రాన్స్‌ఫార్మర్‌లో ఇక్కడ ఇన్పుట్, ఇక్కడ అవుట్పుట్ ఉంటే ఈ యొక్క కొన్ని పారామీటర్స్ అనేది చేంజ్ అవ్వవు. ఆ ఏ పారామీటర్స్ అనేది చేంజ్ అవ్వవు అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి ఫ్రీక్వెన్సీ అనేది చేంజ్ అవ్వదు. ఒకవేళ కరెంటు, వోల్టేజ్ చేంజ్ అవుతాయి. ఎందుకంటే ప్రైమరీ వైండింగ్ డిపెండ్స్ అపాన్ చేంజింగ్ అట్ సెకండరీ వైండింగ్. అంటే ప్రైమరీ వోల్టేజ్‌లో మనకి ఈ యొక్క లో వోల్టేజ్ కరెంట్స్, ఇక్కడ హై వోల్టేజ్ కరెంట్స్ అని ఉంటాయి. సో, లో వోల్టేజ్ నుంచి హై వోల్టేజ్‌కి అనేది చేంజింగ్ అనేది ఉంటుంది. కానీ ఫ్రీక్వెన్సీలో మాత్రం ఎటువంటి మార్పు అనేది ఉండదు. ద స్క్విరెల్ కేజ్ ఇండక్షన్ మోటార్ హ్యాస్ డాష్ స్లిప్ రింగ్స్. స్క్విరెల్ కేజ్ ఇండక్షన్ మోటార్‌లో ఎన్ని స్లిప్ రింగ్స్ ఉంటాయంటే అసలు స్లిప్ రింగ్స్ అనేవి ఇండక్షన్ అంటే స్క్విరెల్ కేజ్ ఇండక్షన్ మోటార్‌లో ఉండవు. అండ్ ద డాష్ వైర్ ఈజ్ యూజ్డ్ టు ప్రిపేర్ ఎలక్ట్రికల్ హీటర్. ఎలక్ట్రికల్ హీటర్స్‌కి యూజ్ చేయడానికి ఏ వైర్ అనేది యూజ్ చేస్తారని అడుగుతున్నారు. స్టీల్, కాపర్, నిక్రోమ్ అండ్ అల్యూమినియం. ఆన్సర్ వచ్చేసరికి నిక్రోమ్. మీరు బయట హీటర్స్ దొరుకుతాయి కదా! వాటర్ అంటే నీళ్ళు మరగబెట్టుకోవటానికి. సో, అందులో ఉండే పదార్థం ఏంటంటే నిక్రోమ్ అనమాట అది. చ చూడటానికి స్టీల్ కలర్‌లో ఉంటుంది గానీ అది నిక్రోమ్. అండ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ రిలేటెడ్ టు ఓమ్స్ లా? ఓమ్స్ లాకి సంబంధించి ఇందులో ఏంటి అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి V=IR. వోల్టేజ్=IR. ఇక్కడ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అని అడుగుతారు. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అంటే ఒకసారి అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్స్. స్పెసిఫిక్ R=V/I. అంటే ఇక్కడ అనేది యాడ్ అవుతుంది. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఏరియా ఆఫ్ ది క్రాస్ సెక్షన్ బై అంటే డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు ఏరియా ఆఫ్ ది క్రాస్ సెక్షన్ అండ్ ఇన్వర్స్‌లీ ప్రపోర్షనల్ టు లెంగ్త్ అనమాట. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అంటే A/L. ఇది గుర్తుపెట్టుకోండి. చాలా సార్లు అడిగారు స్పెసిఫిక్ రెసిస్టెన్స్ గురించి. అండ్ a region around a stationary electric charge has. Answer is electric field. The induction motor will be largest in size. The induction motor will be largest in size 45 kilowatts and 975 rpm. Which one of the following is not a part of transformer? Tank, కన్జర్వేటర్, రేడియేటర్, ఎక్సైటర్. ఇందులో ట్రాన్స్ఫార్మర్ పార్ట్ కానిది ఏంటంటే ఎక్సైటర్. ఎక్సైటర్ అనేది ట్రాన్స్ఫార్మర్‌లో పార్ట్ కాదు. అండ్ ది ఫార్ములా ఆఫ్ సింక్రోనస్ స్పీడ్. సింక్రోనస్ స్పీడ్ ఫార్ములా ఏంటి అని అడుగుతున్నారు. ఇక్కడ సింక్రోనస్ స్పీడ్ ఫార్ములా ఏంటంటే 120 F/P. 120 F అంటే ఫ్రీక్వెన్సీ, P అంటే నెంబర్ ఆఫ్ పోల్స్. సోలార్ ప్యానెల్ యూజ్ డాష్ ప్లేట్ ఫర్ ఎలక్ట్రిసిటీ జనరేషన్. ఫోటో వాలటిక్. సోలార్ ప్యానెల్ ఏంటంటే జనరేట్ అవ్వడానికి ఫోటో వాలటిక్ యూజ్ చేస్తారు. అండ్ కాపర్ లాసెస్ ఈజ్ ప్రపోర్షనల్ టు I². ఇక్కడ ఐరన్ లాసెస్, కాపర్ లాసెస్ ఉంటాయి. కాపర్ లాసెస్ అయితే I².
Capacity of battery is expressed in capacity of battery is expressed in ampere hour. A switch is always connected a series which a switch is always connected in series which phase wire అనేది సిరీస్ లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ విచ్ టైప్ ఆఫ్ వైరింగ్ షall be done where mechanical and fire safety is required? Answer is conduct. And next, dash amount of heat will be generated in a filament of resistance 2 ohms when 2 ampere current passes through it. Answer is 8 watts. The three-phase star connection phase voltage is dash times line voltage. Three phase అయితే 0.577 times. In electric wiring, dash color wire is used for grounding. ఇది చాలా ఇంపార్టెంట్. గ్రౌండింగ్ వాడేటప్పుడు ఏ కలర్ వైర్ మనం యూజ్ చేస్తామంటే గ్రీన్ కలర్ వైర్ అనేది గ్రౌండింగ్కి యూజ్ చేస్తాం. The power factor of pure resistive circuit is the power factor of pure resistive circuit is 1. Specific gravity of electrolyte in a fully charged lead acid cell is approximately. Answer is 1.20. Which of the following protects a cable from physical damage? Armor. Next, which of the following is a active component? Which of the following is a active component? It is a transistor is a active component. Phase difference between three phase of balanced three phase system is 120 degrees. Synchronous speed of three phase 4 pole 550 Hz induction motor is 1500 rpm. Power factor of an AC circuit is dash where theta is phase angle. Actually power factor అనేది cosine angle between current and voltage. సో cosine angle between current and voltage కాబట్టి సో పవర్ ఫ్యాక్టర్ ఇప్పుడు కాస్ థీటా మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ నెక్స్ట్ limiting temperature of F class insulating materials is 150 degrees Celsius. 1 HP equals to dash watts. 1 HP equals to 746 watts. And when two equal resistors are connected in series, equivalent resistance is 8 ohms, and when connected in parallel, equivalent resistance becomes 2 ohms. Value of each resistors in ohms is. గుర్తుపెట్టుకోండి, ఒక రెండు రెసిస్టర్స్ ఉన్నాయి. రెండు రెసిస్టర్స్ ప్యారలల్లో సిరీస్లో కనెక్ట్ చేస్తే 8 వచ్చింది, ప్యారలల్లో కనెక్ట్ చేస్తే 2 వచ్చింది. అయితే ఒక్కో రెసిస్టర్స్ వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. ఫస్ట్ మనం క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. ఇది 4 ఒక్క రెసిస్టర్ వాల్యూ 4 + 4 8 1/4 + 1/4 చేసుకుంటే 2/4 4 వస్తుంది. ఆన్సర్ 2/8 4 వస్తుంది. ఈ హెచ్వి సిస్టమ్ ఈజ్ జనరల్లీ యూజ్డ్ ఫర్ డాష్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. Answer is transmission. And positive plate of lead acid cell is made of lead dioxide. For sine wave RMS value is RMS means root mean square value. Answer is 0.707. ఇది AC circuits లో వస్తుంది. The tube of fluorescent lamp is filled with Fe and N2. Generally, resistance of shunt is used in ammeters is of dash value. Very low value. Capacity of transformer is generally expressed in MVA.
Dash is used for controlling the temperature of electric iron. Thermostat. Dash conductor is used for commercial transmission lines. Aluminium. Slip of the induction motor at standstill is slip of the induction motor at standstill is 1. ఇది డిఫరెన్స్ కూడా 1 ఉంటుంది. అండ్ మల్టీమీటర్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ డాష్. మల్టీమీటర్ అనేది ఏం యూజ్ చేస్తాం మెజర్ చేయడానికి అంటే వోల్టేజ్ మెజర్ చేయొచ్చు, కరెంట్ మెజర్ చేయొచ్చు, రెసిస్టెన్స్ మెజర్ చేయొచ్చు మల్టీమీటర్లో. ఆల్ ఆఫ్ ది అబోవ్. ఏ 1500 వాట్ స్ప్లిట్ air condition operator 12 hours in a day. How much units will be consumed in 1 month, assuming 30 days in a month? ఇది అంటే ఒక రోజుకి 1500 వాట్స్ 12 అవర్స్కి అయితే టోటల్గా 30 డేస్కి ఎంత అవుతుంది అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి 540. ఎన్ని యూనిట్స్ కావాల్సింది? 540 యూనిట్స్ కావాల్సింది. కమ్యూటేటర్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ DC motor. Which of the following material has highest dielectric strength? ఇందులో dielectric strength ఎక్కువగా ఉన్న మెటీరియల్ ఏంటి? SF6 గ్యాస్. CT is used for measuring current. CT అంటే కరెంట్ ట్రాన్స్ఫార్మర్. కరెంట్ ట్రాన్స్ఫార్మ్ ఈజ్ మెజర్ టు యూజింగ్ కరెంట్. ఇది టోటల్గా ఎలక్ట్రికల్ పేపర్. టోటల్ 50 బిట్స్ కూడా చూసారు కదా. సో ఇలాగే ఉంటాయి ఎగ్జామ్ పేపర్, ప్రతి పేపర్ కూడా. ఏ పేపర్ అయినా సరే, ఏ టెక్నికల్ ఎగ్జామ్ అయినా మీరు హైలో ఎక్కువగా మీరు చేయకండి, ఎందుకంటే మ్యాక్సిమం బేసిక్స్ ఎక్కువగా అడుగుతారు ఐటీఐ మీద కాబట్టి. సో ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.